వెల్కమ్ టు నవత టీవీ టాప్ 10 బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోని నాయక తండాకు చెందిన భద్రావత్ మధురిత జేఈఈ మెయిన్ లో 824వ ర్యాంకు సాధించారు. ఆత్మ ఐఐటీలో సీటు వచ్చిన చేరేందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించక మేకల్ని మేపుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ ఆమెకు 1.5 లక్షల సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. డబ్బు లేని ప్రతిభావంతులైన పిల్లలకు ఇలాంటి సాయాన్ని అందించాలని సీఎం ని పలువురు కోరుతున్నారు. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారత్ 82వ స్థానంలో నిలిచింది. మన పాస్పోర్ట్ తో 58 దేశాలు వీసా లేకుండా వెళ్లొచ్చు. హ్యాండ్లీ పాస్పోర్ట్ సూచీ ప్రకారం 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లే వీలు కల్పించే సింగపూర్ పాస్పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ సంయుక్తంగా 2వ స్థానంలో ఉన్నాయి. పాకిస్తాన్ 100వ స్థానంలో ఉండగా ఆఫ్ఘనిస్తాన్ 103వ స్థానంలో చివరిలో ఉంది. సింగరేణి ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై సమాధానం ఇచ్చిన కిషన్ రెడ్డి దేశంలో ఏ బొగ్గు గనిని ప్రైవేటీకరించే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణ చేయాలంటే 51% వాటా ఉన్న రాష్ట్ర నిర్ణయమే కీలకమన్నారు. సింగరేణికి కేంద్రం మద్దతు ఉంటుందన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కోంబోలో రాబోతున్న SSMB 29 గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు చేసిన చిత్రాలలో SSMB 29 అన్నిటినీ తలదన్నేలా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. RRR విజయం తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ పై ఆయన దృష్టి పెట్టారని, మన ఊహకి అందని విధంగా సినిమా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడికి PDSU పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన PDSU నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరగగా ఉద్రిక్తత నెలకొంది. బడ్జెట్ లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, యూనివర్సిటీలో రెగ్యులర్ వీసీలను నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో శాంతి భద్రతలు లోపించాయంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ చీఫ్ జగన్ చేస్తున్న ధర్నాకు ఎస్పీ అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు, ప్రాణాలు తీస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలి. దాడులతో ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? కార్యకర్తల గురించి జగన్ పోరాడటం అభినందనీయం అని అఖిలేష్ వ్యాఖ్యానించారు. పన్ను స్లాబులు సవరించడం వల్ల మిడిల్ క్లాస్ ప్రజలు 17,500 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చని CBDT చైర్మన్ రవి అగర్వాల్ అన్నారు. తక్కువ పన్ను స్లాబుల పరిధిని 3 నుంచి 7 లక్షల రూపాయలు, అలాగే 7 నుంచి 10 లక్షలకు పెంచారు. బెనిఫిట్ వల్లే ట్యాక్స్ పేయర్లలో 65% కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయలకు పెంచడంతో ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులో 29,000 కోట్ల రూపాయలను వదులుకోవాల్సి వస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకూరు గ్రామంలో మంగళవారం జరిగిన మసీద్ నిర్మాణ పనులు నిలిపివేయాలని RSS, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ నాయకులు చలో చిలుకూరుకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోయినాబాద్ PS పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. తమను కలిసేందుకు వచ్చిన రైతులను పార్లమెంటులోకి అనుమతించడం లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. వారిని తన కార్యాలయానికి తానే ఆహ్వానించానని చెప్పారు. బహుశా రైతులు కావడం వల్లే వారిని లోపలికి రానివ్వడం లేదేమోనని అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటులోకి అనుమతించకపోతే బయటే రైతులను కలుస్తానని అన్నారు. అటు బడ్జెట్ వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి నేతలు పార్లమెంటులో నిరసనకు దిగారు. దేశంలోనే తెలంగాణ అతిపెద్ద గ్రోత్ ఇంజిన్ అయిన విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి ప్రకటించలేదు అని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో దుయ్యబట్టారు. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను పట్టించుకోరా? ఇలా వ్యవహరిస్తే మీరు ఆశించిన వికసిత భారత్ సాధ్యమా? పర్యాటక అభివృద్ధికి సహకరించాలని ఢిల్లీ పెద్దలను కోరాం, కానీ భద్రాచలం, రామప్ప, వేములవాడ, యాదాద్రి గురించి ప్రస్తావనే లేదు అని ఫైర్ అయ్యారు. ఇది వాళ్ళ టాప్ 10 బులెటిన్ న్యూస్. మరో టాప్ 10 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.